రాజమండ్రి 4వ వార్డులో అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టభద్రత రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ రోజు 4వ వార్డులో ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి అనే నినాదంతో జై అమరావతి అనే నినాదంతో హర్షధ్వానాలతో ప్రజలందరూ దీపాలు వెలిగించి అమరావతికి మద్దతు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, హితకారిణి సమాజం డైరెక్టర్ బండారు శ్రీనివాసరావు, గౌతమి జీవకారుణ్య సంఘం డైరెక్టర్ గూటాల సంజీవరావు, టిఎన్టీయూసీ జిల్లా నాయకులు యాళ్ల శ్రీను, అల్లంకి మణికంఠ, వార్డు సెక్రటరీ అప్పిరెడ్డి కుమార్, అల్లాడ శ్రీరాములు, గుంటముక్కల కుమార్ వేగు, స్థానిక ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రక్షేక ఆంధ్ర వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ చెట్ల కింద కూర్చొని టెంట్లు వేసుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భాలు మనందరికీ తెలుసు. మరి ఆ రోజున ఎవరైతే అమరావతి రైతులైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా 33,000 ఎకరాలు మరి తీసుకుని అమరావతిని మరి ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రజావేదిక కట్టి మరి అనేక బిల్డింగులు నిర్మాణాలు చేసి అక్కడే అసెంబ్లీని కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకు తెలుసు ఆయన ఎక్కడంతో మరి ప్రజావేదిక ఏదైతే ఉందో దాన్ని కూల్చడంతో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజావేదిక కూల్చడంతో పాటుగా మరి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఏదైతే అమరావతి ఉందో అమరావతి, అలాగే వైజాగ్ మరియు కర్నూలు జిల్లాలో హైకోర్టు పెడతాను కర్నూలులో చెప్పడం జరిగింది. ఇలాగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు తప్ప ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని ఆ రోజున వాగ్దానం చేశారో ఆ అమరావతిని పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేయడం మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ అమరావతి వచ్చిందంటే మరి ఆయన చేసిన ఆ రోజున రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఈ జగన్ ప్రభుత్వం అందరికీ తెలుసు. వాళ్ళ రాళ్లతో కొట్టారు, అనేక కేసులు పెట్టారు. మరి ఎక్కడైతే న్యాయస్థానం దగ్గర నుంచి దేవస్థానం వరకు కూడా వాళ్ళు ఆ రోజున పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో అనేక ఒడిదుడుకులు, వాళ్ళ మీద అనేక రకంగా ఏదో డబ్బులు తీసుకుని ప్రచారం చేశారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం, ఇటువంటి ఎన్నో చేయడం జరిగింది. మరి ఈ రోజున చూసుకున్నట్టయితే మరి ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఒక రాజధాని కావాలి. ఆ రాజధాని కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి నిన్న బిల్లు ఆమోదం చేయడం జరిగింది. ఇవాళ రాజ్యసభలో కూడా మరి బిల్లును ఆమోదించడం జరిగింది. మరి ఈ రోజున మనకు అమరావతికి మరి ఎటువంటి తిరుగు లేకుండా ఇవాళ ఆమోదం చేయడంతో మరి ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానికం కూడా మరి హర్షాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ మళ్ళీ అలాగే కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇవాళ ఎక్కడికెక్కడ హారతులు పట్టి ఇవాళ మనకు ఒక రాజధాని నిర్మాణానికి అహర్నిశలో కష్టపడడంతో పాటుగా మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏదైతే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగైతే ఉందో అదేవిధంగా ఈ రోజున మరి మన అమరావతిలో కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.